నల్గొండలో కోట్లాది రూపాయలతో నిర్మించిన ఐటీ టవర్ అలంకారప్రాయంగా మారింది. హైదరాబాద్కు వెళ్లకుండా స్థానికంగానే సాఫ్ట్వేర్ కొలువులు వస్తాయని స్థానికులు సంబరపడ్డారు. ఐటీ హబ్ ప్రారంభించి 2 ఏళ్లు దాటినా అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వంతో నిరుద్యోగుల ఆశలు అడియాసలుగా మిగిలిపోతున్నాయి. భారీ పెట్టుబడుల సమీకరణ, ఉపాధి కల్పన లక్ష్యంతో రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ హబ్ల ఏర్పాటుకు గత భారాస ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో 74 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం అంచనాతో అప్పటి మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి ఐటీ హబ్ కి శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తయ్యే నాటికి 95 కోట్ల రూపాయలకు చేరింది. ఐటీ టవర్లో సుమారు 14 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించేలా 75,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో సుమారు 1,500 మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పించేలా భవనాన్ని నిర్మించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి కంపెనీలు ముందుకు రాక ఐటీ హబ్లో ఉద్యోగుల సందడి కరువైంది. నల్గొండలో నిర్మించిన ఐటీ హబ్ భవనాన్ని అప్పటి మంత్రి కేటీఆర్ 2023 అక్టోబర్లో ప్రారంభించారు. స్థానిక యువతకి ఐటీ సేవలు అందించాలనే లక్ష్యంతో అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల ఐటీ కంపెనీలను ఆహ్వానించారు. భారీగా ఉద్యోగ కల్పనే లక్ష్యంగా మెగా జాబ్ మేళాను సైతం నిర్వహించారు. సుమారు 2,000 మంది నిరుద్యోగులు హాజరవ్వగా 360 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. కానీ ప్లేస్మెంట్ ప్రకటన మాత్రం కాగితాలకే పరిమితమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐటీ టవర్ని పూర్తిగా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ అనేక మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి 100 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ ఈరోజు ఉత్సవ విగ్రహంలా మారింది. ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టి పెట్టి ఉపాధి కల్పించాలి, ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు పెట్టించి కొత్త కంపెనీలు తీసుకొచ్చి ఐటీ ఉపాధి కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. 13,000 మందికి ఇంటర్వ్యూలు చేసి 3,000 మందికి పైగా ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఒక డేటా ఎంట్రీ కంపెనీ అలాంటి చిన్న కంపెనీలు మాత్రమే ఉన్నాయి. ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ స్థానిక మంత్రి కానీ ఆలోచించి కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగుల పక్షాన మేము వేడుకుంటున్నాం. ఐటీ హబ్ నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారుతోంది. టవర్లో 1000కి పైగా ఉద్యోగులు విధులు నిర్వహించేలా ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం చిన్న స్టార్టప్ సంస్థలు సుమారు 50 నుంచి 100 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇంకా 1000కి పైగా సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దానికి నిదర్శనంగా కనపడుతున్నటువంటి ఐటీ క్లబ్ నిరుపయోగం ఉండడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఐటీ హబ్ను అభివృద్ధి చేస్తామనే మాటలు చెప్పినా కానీ మాటలు మాత్రం ఈ రోజు కోటలు దాటుతున్నాయి కానీ గడప దాటుకునే పరిస్థితి కూడా కనపడలేదు. ఇలాంటి నిరుపయోగం ఉన్నటువంటి ఐటీ హబ్లందరూ కూడా పునఃప్రారంభించి విద్యార్థులకు యువతకు ఆదర్శంగా ఉండాలనేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక 30,000 to 40,000 మేము ఎక్స్పెక్ట్ చేసినాం జాబ్ వస్తాయని. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు ఆశలు ఇచ్చిన జాబ్ ఇస్తాం, అది ఇస్తాం కానీ ఇప్పుడు మాకు జాబులు లేవు, ఏం లేవు. కంపెనీలు ఉపయోగించుకునే ఒక్కో సీట్ నిర్వహణకు ప్రతి నెల 2,250 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దీంతో విద్యుత్ బిల్లులు, హబ్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల వేతనాల రూపంలో ప్రతి నెల 3 లక్షల రూపాయల చొప్పున భారం పడుతోంది. ఇప్పటికైనా అధికారులు ఐటీ హబ్ పై దృష్టి సారించాలని యువత కోరుతోంది. ఒకవేళ ప్రభుత్వానికి ఐటీ కంపెనీలను తీసుకొచ్చే ఆలోచన లేకపోతే ఈ ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఈ యొక్క ఐటీ టవర్ కనుక ఈ భవనాన్ని ఉపయోగించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి, అదేవిధంగా తక్షణమే ముఖ్యంగా హైదరాబాదు లేకపోతే బెంగళూరు ఇలాంటి ప్లేస్లో పోయే బదులు ఇక్కడ నల్గొండలో ఐటీ టవర్లను ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతా ఉంది. ఐటీ హబ్ దేనికి కూడా పనికి రాకపోతే పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులకు హాస్టల్ సరిగ్గా లేదు. ఇది ఒక కంపెనీలో ఒకవేళ 14 కంపెనీలు రాకపోతే పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులకి హాస్టల్కి ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. బీటెక్ కంప్లీట్ చేసిరు, డిగ్రీ కంప్లీట్ చేసిరు, కానీ ఎవరికి కూడా ఎలాంటి ఉద్యోగం లేదు. అందరూ ర్యాపిడోలు, జొమాటోలు అవి కొట్టుకుంటా డ్రైవర్గా చేసుకుంటా బతుకుతున్నాం. మాలాంటి నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించండి. కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన అధునాతన భవనాన్ని గాలికి వదిలేయకుండా స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తోంది.